టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఇప్పుడు హై వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా తోటి వస్తున్నాడు. అదే భోగి. సంపత్ నంది డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలో ఫీమేల్ లీడ్ ప్లే చేస్తున్న అనుపమ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. అది చూసిన నెటిజన్స్ అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే అనుపమ ఇందులో పక్కా పల్లెటూరు అమ్మాయిగా చాలా రా అండ్ రస్టిక్ గా కనిపిస్తుంది. ఈ మూవీలో కందుల సులోచన రాణి అనే క్యారెక్టర్ ప్లే చేస్తుంది అనుపమ. చేతిలో క్యారేజీ, తలపై ఆకుల బుట్ట పట్టుకొని పక్కా న్యాచురల్ గెటప్ లో అదరగొట్టేసింది. ప్రకృతి బిడ్డ, కందుల గౌరవం, భోగి ఆత్మ అనే క్యాప్షన్ తోటి మూవీ యూనిట్ ఈ బ్యూటీ ఫస్ట్ లుక్ ని షేర్ చేసింది. 1960ల నాటి తెలంగాణ అండ్ మహారాష్ట్ర బార్డర్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట ఈ మూవీ. శర్వానంద్ ఒక ఊర మాస్ అవతారంలో కనిపిస్తుంటే అనుపమ పల్లెటూరి అమ్మాయిలా సర్ప్రైజ్ చేసింది. సంపత్ నంది మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు బీమ్స్ ఇచ్చే మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అవ్వబోతుంది. ఆగస్ట్ 28, 2026 ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతుందట. ఆల్రెడీ శతమానం భవతితో ఈ జంట హిట్ కొట్టడం, ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడంతో భోగిపై ఎక్స్పెక్టేషన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అనుపమ లుక్ చూస్తుంటే అందరికీ రంగస్థలంలోని రామలక్ష్మి పాత్ర గుర్తొస్తుంది. ఇక్కడే ఒక అసలైన సీక్రెట్ ఉంది. యాక్చువల్ గా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలంలో రామలక్ష్మి క్యారెక్టర్ కోసం ఫస్ట్ చాయిస్ సమంత కాదు, అనుపమ పరమేశ్వరన్. అప్పట్లో ఆ క్యారెక్టర్ కోసం అనుపమను అడిగారట కూడా, కానీ కొన్ని డేట్స్ ఇష్యూస్ వల్ల ఆ ప్రాజెక్ట్ సమంత చేతికి వచ్చింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే తరహా పల్లెటూరి గెటప్ లో రామలక్ష్మికి పోటీ ఇచ్చేలా సులోచన రాణిగా అనుపమ మన ముందుకొస్తుంది. సో అప్పుడు మిస్ అయిన ఆ మ్యాజిక్ ని అనుపమ ఇప్పుడు భోగితో రిపీట్ చేయబోతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు వన్ ఆఫ్ ది బిజియెస్ట్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్. 2025లో ఏకంగా ఆమె నటించిన 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంటే ఆమె క్రేజ్ ఏందో అర్థం చేసుకోవచ్చు. డ్రాగన్, బైసన్, పరదా లాంటి సినిమాలతోటి గతేడాది అదరగొట్టిన అనుపమ ఈ ఏడాది లాక్డౌన్ మూవీతో పలకరించింది. ఇప్పుడు ఈ భోగి మూవీలో అనుపమతో పాటు డింపుల్ హయాతి కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్ పై రాధా మోహన్ ఈ సినిమాను చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ కావడం తోటి విజువల్స్ చాలా రిచ్ గా కనబడబోతున్నాయి. శర్వానంద్ కెరీర్ లో ఇదే హై బడ్జెట్ మూవీ అంటున్నారు.